హాయ్ హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ ఎన్వైఎస్ క్రియేటివ్ ఫ్యామిలీ. టుడే టాపిక్ ఎస్బీఐ వాట్సాప్ రిజిస్ట్రేషన్ చేసుకుని అందులో ఉన్న సర్వీస్ ఏమేమి సర్వీస్ ఉన్నాయో తెలుసుకున్నాము. తెలుసుకునే ముందు నాది ఒక చిన్న రిక్వెస్ట్, ఈ ఛానల్ని మొట్టమొదట చూసిన వాళ్ళు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ కంప్లీట్గా చూసిన తర్వాత మీకు వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకే, టాపిక్లోకి వెళ్ళిపోదాం. సో టాపిక్లోకి వెళ్తే ముందుగా మనము వాట్సాప్ ఓపెన్ చేసుకోవాలి. వాట్సాప్ ఓపెన్ చేసుకున్న తర్వాత మనకి ఇక్కడ మెటా ఐ అని ఉంది కదా, మెటా ఐ. సో ఇది వాళ్ళకి ఆప్షన్ వచ్చిన వాళ్ళకు ఇక్కడ క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ మెసేజ్లో అని క్లిక్ చేసి ఎంటర్ చేసి సెండ్ చేయండి. సో సెండ్ చేసిన తర్వాత ఇక్కడ మనకు 2 నంబర్స్ వస్తున్నాయి. వాట్సాప్ రిజిస్ట్రేషన్ నెంబర్ ఒకవేళ రిజిస్టర్ లేకపోతే కనుక అకౌంట్ WRG అని స్పేస్ ఇచ్చి అకౌంట్ నెంబర్ ఇచ్చి ఈ నెంబర్కి మెసేజ్ పంపాను. ఒకవేళ రిజిస్టర్డ్ ఉన్న వాళ్ళు ఏం చేయాలంటే కనుక 9022690226 ఈ నెంబర్కి హాయ్ అని చెప్పేసి పంపించాలి. 9022690226 అని చెప్పేసి. సో ఇక్కడ మనకు ఇక్కడ అకౌంట్ చూపిస్తుంది చూడండి, ఏం ఫెసిలిటీస్ అవైలబుల్ ఉన్నాయని చెప్పేసి. అకౌంట్ బ్యాలెన్స్ చెక్ చేసుకోవచ్చు, లాస్ట్ 10 ట్రాన్సాక్షన్ స్టేట్మెంట్ అండ్ అకౌంట్ స్టేట్మెంట్ అప్ టు 250 ట్రాన్సాక్షన్స్ చెక్ చేసుకోవచ్చు. అండ్ నియరెస్ట్ ఎస్బీఐ బ్రాంచ్ అండ్ ఏటీఎం లొకేటర్ చెక్ చేసుకోవచ్చు. ఎస్బీఐ ప్రోడక్ట్స్ అంటే లోన్, క్రెడిట్ కార్డ్స్, డెబిట్ కార్డ్స్. సో ఆ ఆప్షన్కి మనం వెళ్ళాలంటే కనుక ఈ నెంబర్ మనం సేవ్ చేసుకొని మనం హాయ్ అని చెప్పేసి మెసేజ్ పంపించాలన్నమాట. సో ఈ నెంబర్ని సెలెక్ట్ చేసుకుంటున్నాను. సెలెక్ట్ చేసుకొని చార్ట్ కొట్టుకున్న తర్వాత ఇక్కడ మనకి ఎస్బీఐ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బిజినెస్ అకౌంట్ అని చూపిస్తుంది కదా. సో ఇక్కడ మనము కింద హాయ్ అని చెప్పేసి సెండ్ చేయాలి. ఎస్బీఐ బ్యాంక్ కస్టమర్ అని చెప్పేసి ఎస్ అని చెప్పేసి టైప్ చేసి ఎంటర్ చేసేయాలి. ఎంటర్ చేసిన తర్వాత మనకి ఇక్కడ టర్మ్స్ అండ్ కండిషన్స్ వస్తాయి. ఈ టర్మ్స్ అండ్ కండిషన్ అనేది మనము డౌన్లోడ్ చేసుకోవాలన్నమాట. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఎస్ అని చెప్పేసి మనం టైప్ చేయాలి. ఎస్ పైన టైప్ చేసిన తర్వాత మనకి ఇక్కడ లాస్ట్ 4 డిజిట్స్ నంబర్స్ అడుగుతుంది. సో నెంబర్ టైప్ చేసి మనం సెండ్ చేయాలి. సో సెండ్ చేసిన తర్వాత మనకు రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్కి ఓటీపీ అనేది రిసీవ్ అవుతుంది. ఆ ఓటీపీ అనేది మనం ఇక్కడ కన్ఫర్మ్ చేయాలి. సో కన్ఫర్మ్ చేసిన తర్వాత మనకి ఇక్కడ డియర్ కస్టమర్ యూ ఆర్ సక్సెస్ఫుల్ రిజిస్టర్డ్ ఫర్ ఎస్బీఐ వాట్సాప్ బ్యాంకింగ్ సర్వీసెస్, వెల్కమ్ టు ఎస్బీఐ వాట్సాప్ బ్యాంకింగ్ సర్వీస్ అని చెప్పేసి మనకు వచ్చింది. అఫీషియల్ వాట్సాప్ నెంబర్ అని చెప్పేసి నెంబర్ కూడా వచ్చింది. సో ఇక్కడ మనకి గెట్ బ్యాలెన్స్ వచ్చింది, గెట్ మినీ స్టేట్మెంట్ వచ్చింది, కన్ఫర్మ్ కేవైసీ అని వచ్చింది. అండ్ ఇది కాకుండా ఈ 3లో కాకుండా మనకి ఇంకా మోర్ దెన్ సర్వీస్ కావాలంటే కనుక అదర్ సర్వీస్ ఏదైతే ఉందో అదర్ సర్వీస్ అనేది చెక్ చేసుకోవాలి. సో అదర్ సర్వీస్ చెక్ చేస్తాను. అదర్ సర్వీస్ చెక్ చేస్తే ఏమొస్తుంది, ఇక్కడ మనకు స్టేట్మెంట్ సర్వీసెస్, లోన్ రిలేటెడ్ సర్వీసెస్, ఇన్ఫో అండ్ డిపాజిట్ ప్రోడక్ట్, పెన్షన్ స్లిప్, ఎన్ఆర్ఐ సర్వీసెస్, డిజిటల్ బ్యాంక్ కావాలనుకుంటే డిజిటల్ బ్యాంక్, లాంగ్వేజ్ సెలెక్షన్, నియరెస్ట్ బ్రాంచ్ ఎక్కడ ఉంది, ఏటీఎం ఎక్కడ ఉందని చెప్పేసి మనకు చూపిస్తుంది. అండ్ ఏమైనా ఏటీఎం ఏమైనా అప్లికేషన్ చేసుకుంటే కనుక ఏటీఎం సంబంధించిన ఏమైనా బ్లాక్ చేసిన కంప్లైంట్, ఏమైనా యూపీఐ సంబంధించిన కంప్లైంట్ ఇచ్చి ఉంటే కనుక ట్రాక్ కంప్లైంట్ వస్తాను. సో మోర్ సర్వీస్ చెక్ చేసుకుంటాను. సో మోర్ సర్వీస్ చెక్ చేసుకున్న తర్వాత మనకు టైప్ ఆఫ్ మెయిన్ మెనూ ఉంటుంది. టైప్ ఈ అన్నట్టు మోర్ సర్వీస్ అవసరం లేదు అనుకుంటే కనుక ఏం కొడితే మెయిన్ మెనూకి వెళ్తుంది, ఈ కొడితే ఎగ్జిట్ చార్ట్కి వెళ్తుంది అన్నమాట. సో మోర్ సెలెక్ట్ చేస్తాం. సో మోర్ సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడ మనకి ఏమంటుంది, ఓపెన్ ఇన్స్టెంట్ అకౌంట్, అప్డేట్ ఈమెయిల్ ఐడి, కాంటాక్ట్స్ హెల్ప్ లైన్, ప్రీ అప్లోడ్ లోన్, బ్యాంక్ హాలిడే క్యాలెండర్, డౌన్లోడ్ బ్యాంకింగ్ ఫార్మ్స్, ఇన్ఫో అండ్ డెబిట్ కార్డ్ యూజెస్, ఇన్ఫో అండ్ లాస్ట్ రోలింగ్ కార్డ్, చెక్ రిలేటెడ్ సర్వీసెస్ అండ్ మోర్ సర్వీసెస్. ఇంకా మనం ఈ రిలేటెడ్ కాకుండా ఇంకా మనం మోర్ సర్వీసెస్ కావాలనుకుంటే మోర్ సెలెక్ట్ చేసుకోవాలి. సో మోర్ సెలెక్ట్ చేసుకొని సెండ్ చేసుకోవాలి. సో మోర్ సర్వీసెస్ మళ్ళీ సెలెక్ట్ చేసుకొని కృషి సర్వీసెస్, ఫాస్టాగ్ సర్వీసెస్, క్లోజ్ సీజన్స్ అండ్ డీ రిజిస్టర్. అంటే ఇప్పుడు మనకి ఇది అవసరం లేదు అనుకుంటే కనుక డీ రిజిస్టర్ అని. ఒకవేళ లేదు కంప్లీట్గా ఈ సీజన్ క్లోజ్ చేసుకోవాలనుకుంటే క్లోజ్ సెలెక్షన్స్ అన్నమాట. సో ఫాస్టాగ్ సర్వీసెస్ కావాలనుకుంటే ఫాస్టాగ్, అండ్ కృషి సర్వీసెస్ కావాలనుకుంటే కృషి సర్వీసెస్. సో ఈ సెషన్ అన్ని క్లోజ్ చేయాలనుకుంటున్నాను కాబట్టి నేను క్లోజ్ సెషన్ కొడతాను. సో క్లోజ్ సెషన్ కొట్టి ఎండ్ కొడతాం. సెండ్ కొట్టిన తర్వాత సో ఇదే చూశారు కదా ప్రాసెస్ మన ఎస్బీఐ వాట్సాప్ గురించి. సో ఇక్కడ మనము రిలేటెడ్ గెట్ బ్యాలెన్స్ చూసుకోవచ్చు, అండ్ మినీ స్టేట్మెంట్ అండ్ కన్ఫర్మ్ కేవైసీ అండ్ అదర్ సర్వీస్లో చూశారు కదా ఏమేమి ప్రోడక్ట్స్ ఉన్నాయని చెప్పేసి. సో ఇది ప్రాసెస్. సో ఇది మ్యాక్సిమం అందరూ యూటిలైజ్ చేసుకుంటారని అండ్ ఈ వీడియో అందరికీ అర్థమైందని, నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.